వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజాపక్షాన పోరాడేది టీడీపీ మాత్రమే. వైసీపీ చేసేదంతా ఓట్ల రాజకీయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పెమ్మసాని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇరువురు అభ్యర్థులు ముందుకు సాగారు. రోడ్ షోలో ఉన్న పెమ్మసానిపై పూలవర్షం కురిపిస్తూ పలుచోట్ల భారీ గజమాలలు, శాలువాలతో ఆయన్ను ప్రజలు గౌరవించారు. తరువాత పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తాము ప్రచార యాత్రకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ సభకు వచ్చినట్లు ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకమయ్యాయని, ప్రజలందరూ ఈ పొత్తును స్వాగతించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడు సిద్ధమని చెప్పిన పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించడానికి తాను కూడా ఎప్పుడు సిద్ధమేనని చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్న బాబు
ఇవాళ 7వ వార్డు నుంచి 15వ వార్డు వరకు తిరిగామమ్మా. మనోహర్ గారు నేను కలిసి అపూర్వమైనటువంటి అపూర్వమైన స్పందన ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తూ ఉంటే బైకుల మీద వెళ్ళేవాళ్ళు కూడా మేము దండం పెడితే వాళ్ళని చూపిస్తూ ఉన్నారు. సో వెరీ క్లియర్ విక్టరీ అనేది నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, గెలుపు పక్కా, ఓన్లీ మెజారిటీయే లెక్క. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నజీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్ ఇతర నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెనాలి శ్రావణ్ కుమార్, పెంబసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్ అన్నారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీని పెట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. టీడీపీ ఏర్పాటుతోనే బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ప్రచారం చేయాలని సూచించారు. తెలుగుదేశం అంటే ఆడబిడ్డల పార్టీ. ఆనాడు ఆస్కాక్ ఇచ్చిన, ఆ తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించిన, ఆ తర్వాత డాక్రా సంఘాలు పెట్టి సాధికారతలు ఇచ్చిన, ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షాధికారులు చేసే పథకం తెచ్చిన, అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ. ఆనాడు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన, 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన, ఈ రోజు మళ్ళా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసిన, అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. తెలుగుదేశం కూలీల పార్టీ. అవినీతిని అంతం చేయడంలో కానీ, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా 30-40% తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు. కేవలం రాజకీయాల్లో అధికారం చేపట్టాలని పార్టీలు పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పార్టీ ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం తనకున్నటువంటి ఆలోచనతో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో నందమూరి తారక రామారావు గారి పార్టీ పెడితే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనే కుట్రలు చేస్తున్నారు. గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు పర్మిషన్ వివాదాస్పదంగా మారింది. ఏఈఎల్సీ నుంచి అన్ని పర్మిషన్లు తాము తీసుకుంటే దొంగ లెటర్లతో మరో వర్గం తమపై దాడికి పాల్పడిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు నాగభూషణం ఆరోపించారు. జూన్ 30 వరకు ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు ఏఈఎల్సీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. పర్మిషన్ పెట్టాలి, పర్మిషన్ తీసుకోలేము. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. మేము ఎవరికి ఇవ్వలేదు, పలానా వాళ్ళకి కేఎస్ ఛానల్ వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి కన్ఫర్మేషన్ లెటర్. మేము కొంతకాలంగా గుంటూరు గ్రౌండ్లో ఎగ్జిబిషన్ చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాం. ఈ అకస్మాత్తుగా ఈ నక్కానంద బాబు మనుషులు వచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ టయానికి మేము లేకపోవడం వల్ల మాకు ప్రాణహాని తప్పింది. వాళ్ళు మా కాడ పర్మిషన్ మార్చి 7వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు దాకా మాకు పర్మిషన్ లెటర్ ఉంది. జూన్ 30 దాకా మా వాళ్ళు దొంగ పేపర్లు తీసుకొచ్చి మా కాడ మాకు ఉంది అని చూపించి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పోలీస్ వారికి మేము స్పందించి చెప్పాం, కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు కూడా స్పందించారు. కాకపోతే కొద్దిగా స్లోగా జరుగుతుంది సార్. గేట్లు ఎరగదీసి దౌర్జన్యంగా సామాన్లు దింపేసి చాలా హంగామా చేశారు. మేము ఆ టైంలో లేకపోవడం మాకు మంచిదే. ఉండుంటే మాకేం జరిగేది అనేది ఇంకా మీ ఊహకే మీకు తెలుసు.
కాబట్టి మీ మీడియా ద్వారా మాకు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, అధికారులు కానీ, కమిషనర్ కానీ, పోలీసులు కానీ. గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు కోలాహలంగా సాగాయి. 1949 మంది న్యాయవాదులకు గాను 1605 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా కాజీ వెంకటరెడ్డి 702 ఓట్లతో ఎన్నికయ్యారు. ఎంగలశెట్టి శివసూర్య నారాయణపై 5 ఓట్ల మెజారిటీతో వెంకటరెడ్డి గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా బివి గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శిగా గురజాల అనురాధ, సంయుక్త కార్యదర్శిగా కట్టా నరసింహం, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి పదవికి సయ్యద్ ఇస్మాయిల్, మూడో అభ్యర్థి గండికోట శేషగిరిరావు, కోశాధికారిగా కాలే దేవదాసు, గ్రంథాలయ కార్యదర్శిగా పల్లె నరసింహారావు విజయం సాధించారు. 3 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పదవులకు షేక్ మస్తాన్ వలీ, బర్మా రాజశేఖర్, తోట నాగసాయిరాం విజయం సాధించారు. లేడీ రిప్రజెంటేటివ్ పదవికి కూనిశెట్టి ప్రమీల, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పదవులకు పసుమర్తి అంకమ్మరావు, కొమ్మినేని చంద్రశేఖర్, కొమ్మ రమేష్, ఎస్బీఏ ఝాన్సీ, లేడీ ఎగ్జిక్యూటివ్ పదవికి పులి ప్రత్యూషలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.